చాలా రోజు నుంచి వెళ్ళాలనుకుంటున్నాం, బట్ అవ్వలేదు. ఈరోజు ఖాళీ అయింది కొద్దిగా, అందుకనే ఈరోజు స్టార్ట్ అయిపోయాం. మేము అయితే ఇదైతే అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. మేము ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ ఎండ ఎక్కువగా ఉంటుంది, ఎంత వేగంగా స్టార్ట్ అవుతున్నా సరే అదే టైం అయిపోయింది. మేము మార్నింగ్ టైం అయిపోయింది. అలా వెళ్తున్న వేలో అయితే ఒక ట్రావెల్ బండి అయితే కనిపించింది. చూసారుగా, ట్రావెల్ బండి పైన ఏసీ పెట్టారు. ఇది ఎక్కడ మా అసలు బాబు అనుకున్నాం, ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది ఇలా ట్రావెల్స్ పైన ఏసీ పెట్టడం ఎట్లా బాబు, లోన ఆటం ఉంటుంది కదా అనుకున్నాం. ఫస్ట్ టైం ఇలా చూడడం. ఎండలు అయితే చూసారుగా మామూలుగా లేవు. ఇక్కడ వెళ్తున్న వేలో కొద్దిగా ట్రాఫిక్ జామ్ అయింది, అక్కడ యాక్సిడెంట్ అయితే అవడం వల్ల. సో అందుకని అక్కడ కొద్దిగా లేట్ అయిపోయి మేము వెళ్ళేసరికి కూడా వెళ్ళే వే అంతా చూడండి ఎలా ఉందో. అక్కడ ఎక్స్ప్రెస్ హైవే ఎక్కడం వల్ల కొద్దిగా స్పీడ్ అయితే అయిపోయింది. మాకు 8:39 టైంకి మేము తనకాపల్లి దగ్గర టిఫిన్ చేసేసాము. టిఫిన్ చేసి అక్కడ నుంచి చాలా ముందుకైతే స్టార్ట్ అయిపోతుంది. తుని దగ్గరలో ఇది చూసారుగా, మొత్తం ఎక్కడ చూసినా దారి పొడుగునా ఇంకా మామిడికాయలు ఇలా అమ్ముతున్నారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ. చూసారుగా, బంగిరపల్లి రసాలు చాలా అమ్ముతున్నారు ఇక్కడ. కార్లు అయితే ఆపేస్తున్నారు, కార్లు బైక్లు వెళ్తున్న వాళ్ళందరికీ ఆపేస్తున్నారు. ఏం కావాలి ఎంత. అక్కడ మనం తీసుకుంటే మాత్రం బార్గెన్ చేసి తీసుకోవాలి, తక్కువలో వస్తాయి. బయట కంటే చాలా తక్కువలో వస్తున్నాయి ఇవైతే. అయితే ఇంత తక్కువలో వస్తాయి అనుకోలేదు. మీరు రసాలు అయితే తీసుకున్నాం, ఆల్మోస్ట్ 3 cases ఉంటాయి. 3 cases 200 తీసుకున్నారు. మరి రిటర్న్ కూడా వద్దు తీసుకుందాంలే అనుకున్నాం. ఇంకా దగ్గరలో అన్నవరం ఇంకా వచ్చేసాం. ఇంక ఈ మాటల్లోనే ఇది చూసారుగా, అన్నవరంలో కట్ అయిపోయింది కదా. కట్ అయినప్పుడు ఇదంతా ఇది అన్నవరంలో వెళ్ళేసరికి ఎండలు అయితే బాగా బీభత్సంగా ఉన్నాయి. వెళ్ళేసరికి 10:30 అయింది. ఆ టైంకి 40 degrees ఉంది. సాకయ్య ఇది ఎంట్రన్స్. ఇదైతే చూసారు కదా, వినాయకుడి విగ్రహం దగ్గర చాలా బాగుంది ఇదంతా చూడడానికి కూడా. మేమైతే కార్ మీద వచ్చాం కదా, కార్కేమో 50 rupees టికెట్ అయితే తీసుకున్నారు. మేము పూజ సామాగ్రి అంతా కావాల్సిందంతా కిందనే తీసుకున్నాం, పైన అయితే కాస్ట్ ఎక్కువ ఉంటుందని అన్నారు. సో కిందనే మేమైతే తీసుకున్నాం. కొబ్బరికాయలు ఇవన్నీ తీసుకున్నాం, పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకున్నాం. అవి తీసుకుని అయితే మేమైతే పైకి అయితే స్టార్ట్ అయిపోయాం. ఈ ఘాట్ రోడ్డు ఉంటుంది, ఇది 1 kilometer అంత ఉంది. పెద్ద ఏమనిపించదు, రావడానికి ఒక వే ఉంటుంది, వెళ్ళడానికి ఒక వే ఉంటుంది. సో అంత ఇదేమనిపించదు. చూసా కానీ ప్రశాంతంగా ఉంది అదంతా. అవి ఇక్కడ ఫ్రీ బస్సులు కూడా ఉన్నాయి. ఇక్కడ కింద నుంచి కొండపైకి ఫ్రీ బస్సులు అయితే చాలా ఉన్నాయి సర్వీసెస్. ఇదైతే పార్కింగ్ ఏరియా చూసారుగా, ఇక్కడ చాలా పార్కింగ్ ఏరియాస్ ఉన్నాయి. మన పార్కింగ్ గురించి అయితే ఇబ్బంది పడే అవసరం అయితే లేదు, చాలా ఓపెన్ ప్లేస్లో అయితే ఉన్నాయి పార్కింగ్. ఇది సామాగ్రి ఇవన్నీ అక్షంతలు, ఊదూతులు, కుంకుమ, పసుపు, ఆకు చెక్క ఇవన్నీ ఇస్తారనమాట. చూసారుగా, ఇదంతా పూజ చేసే మందిరం అనమాట. ఇక్కడైతే ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గానే పూజ చేస్తారు. అయిపోతాయి. ఆలస్యం చేసుకోకుండా మొత్తం అయిపోగానే దర్శనం పెట్టి దర్శనం అయిపోగానే భోజనం పెట్టుకుని పక్కనే ఉంటుంది. సరేనా? ప్రసాదం ఆకులు మందులు చెప్పండి, కొట్టిన చుట్టూరా పెట్టుకోండి. నైవేద్యం పెట్టవలసిన అరటిపళ్ళు ఏమైనా ఉంటే అక్కడి నుంచి ప్రసాదం తీసుకొని బయటకు అయితే వచ్చేసాం. ఇంకా అక్కడి నుంచి దర్శనంకి అయితే మేము వెళ్ళాం. దర్శనం చేసుకొని అలా బయటకు వచ్చేసాం. బయటకు వచ్చేసరికి అయితే ఎండ వచ్చింది, 43 ఉంది. మేమైతే ఉండలేకపోయాం అసలు ఆ వేడికి. ఏదంతా చూసుకొని చిన్నపిల్లలు ఒకటి ఉంటే మాత్రం జాగ్రత్త, కొద్దిగా చూసుకొని టైం అడ్జస్ట్ చేసుకొని మార్నింగ్ వెళ్ళడాకే చూసుకోండి. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. సో ప్రాబ్లం లేదు రథం చేయడానికి కూడా. రథం మనకు 1.5 hour ఎంత పడుతుంది అంతే. ఇవి చూడండి ఎంత బాగుందో అక్కడ అదంతా కొండపై నుంచి. ఇక్కడైతే మనం విగ్రహాలు కానీ చిన్నపిల్లల బొమ్మలు కానీ కొనాలంటే మనకు ఆ షాప్స్ ఉంటాయి, అక్కడే తీసుకోవాలి. లేదంటే కొండ కింద తీసుకోవాలి. ఎక్కడైతే జ్యోతులు ముట్టిస్తున్నారు అందరూ 365 days 365 అంటిస్తున్నారు జ్యోతులు. అక్కడి నుంచి మేమైతే దేవుడి పటం తీసుకున్నాం. దేవుడి పటం తీసుకుని అలా ముందుకు వచ్చేస్తున్నాం. ఇక్కడ కొందరు ఎండకి బయటకు వెళ్ళలేక ఇంకా అక్కడ కిందనే కూర్చొని పడుకుంటారు, కొందరు అయితే పడుకోవడం చేశారు. అక్కడి నుంచి అయితే మేమైతే అన్న సందర్భం పెడుతున్నామంటే అక్కడికి వచ్చాము. చూసారు కదా, ఇక్కడ
మొత్తం క్రౌడ్ అయితే చాలా ఎక్కువ. వెళ్ళేసరికి 2:30 అయింది. ఆ టైంకి కూడా ఇంక పెడుతూనే ఉన్నారు. అక్కడికి వచ్చాం కదా ప్రసాదం తిందామని చెప్పేసి వచ్చాం. అక్కడైతే చూసారుగా కర్రీ ఒక పిక్కిళ్ళు, సాంబార్, పప్పు ఇవన్నీ పెడుతున్నారు. టేస్ట్ అయితే మనకు దేవుడి ప్రసాదం మనం వంక పెట్టలేం కదా, చాలా బాగుంది. అక్కడ అన్నసందర్భం కంప్లీట్ చేసుకుని తినేసాక అలా ఒక 10 minutes కూర్చొని మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయింది. చూసారుగా వే అంతన దిగడానికి ఒక వే అని చెప్పాను కదా, అక్కడ దిగడానికి వే అంతన ఇందాక ఇచ్చేటప్పుడు ఎక్కే వేలో ఇచ్చాము. చూసారుగా వే అయితే చాలా బాగుంది. ఇక్కడ ఒక రిజర్వే ఏదో ఉంది, బట్ వాటర్ అయితే లేదు. మేము వెళ్ళేసరికి అయితే చూసారు మేము వెళ్ళే వే అంతా చూసారుగా ఇలా అయితే ఉంది. చాలా ప్రశాంతంగా అనిపించింది. పూజ అయిన తర్వాత మాత్రం ఇంత వేగంగా దర్శనం అయితే మాకు 5 minutesలో అయిపోయింది. ఇంకా మాదే లేట్ అనుకోవాలి, ఇంకా నడవడమే లేట్ అనుకోవాలి. దర్శనం అయితే స్పీడ్గానే అయిపోతుంది. రథం మాకు 1.5 hours పట్టింది. అక్కడ ఆవిడ కొంతగా రాలేదు, సో దానివల్ల లేట్ అయింది. పూజ అంతా చాలా బాగా జరిగింది. ఇంకా వచ్చే వేలో మళ్ళీ చూసారుగా వే అంతా కింద మళ్ళీ దేవుడి పట్టం ఒకటి మర్చిపోయామంటే కింద తీసుకున్నాం. బాగా వేడిగా ఉందని చెప్పి అక్కడ కింద గ్లూకోజ్ డ్రింక్స్ తీసుకున్నాం. అవి తీసుకుని అయితే మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. మధ్యలో ఇక్కడ మళ్ళీ మామిడిపళ్ళు కనిపించాయి, మళ్ళీ బాగున్నాయని చెప్పేసి అవి తీసుకున్నాం. మళ్ళీ రసాలు తీసుకున్నాం మేము అనమాట. చూసారుగా వే అంతా ఇది. ఇక్కడ వే చూడండి ఎంత ప్రశాంతంగా. అన్నవరంలో ఎండలు అయితే మాత్రం మామూలుగా లేవు. ఇంత ఎక్కువ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. మేము అందరూ తీసుకున్నాం. ఈ అబ్బాయి దగ్గర తీసుకుని అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాం ఇంటికి. అయితే ఎండకు మాత్రం కార్లో ఏసీ ఆన్ చేసినా సరే ఇంకా సరిపోలేదు. హీట్ అయితే బాగా ఎక్కువైపోయింది. హీట్ భరించలేకపోయింది. చూసారుగా అయితే అంతా ఇంత ఎండ ఉందంటే మరీ ఇంత ఎక్కువ ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. వైజాగ్లో 37, 38 ఉండేది, బట్ ఇక్కడ 43 ఉంది. ఇంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం